హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీ ముందుకి నేను కలర్స్ తీసుకొని వచ్చాను. కలర్ కాంబినేషన్స్తో మనకి ఆల్రెడీ తెలిసిన జ్ఞానాన్ని ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఫాస్ట్ జనరేషన్ కారణంగా మర్చిపోయాము కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుందాం ఒక జ్ఞానాన్ని. ఏంటి ఇక్కడ ఈ ఇన్ని కలర్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఓకే, రండి చూద్దాం. ఎల్లో కలర్ని బ్లూ కలర్తో మిక్స్ చేస్తే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ని పర్పుల్ కలర్తో మిక్స్ చేస్తే మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ బ్రౌన్ కలర్ని ఆరెంజ్ కలర్తో మిక్స్ చేస్తే మనకి మడ్ గ్రే కలర్ వస్తుంది. మడ్ గ్రే కలర్ని డార్క్ బ్లూ కలర్తో మిక్స్ చేస్తే బ్లూ కలర్ వచ్చింది. సో లాస్ట్ వచ్చిన బ్లూ అలాగే ఫస్ట్ రోలో మనం తీసుకున్న బ్లూ కలర్ రెండు ఒకటే కలర్ కదా. కానీ ఫస్ట్ రోలో మనం బ్లూ కలర్ని మిక్స్ చేస్తున్నప్పుడు అది ఎల్లోతో మాత్రమే మిక్స్ అయ్యింది, గ్రీన్ కలర్ వచ్చింది. కానీ లాస్ట్కి వచ్చిన బ్లూ కలర్ ఎన్నో కలర్లు మిక్స్ అయిన తర్వాతకి వచ్చిన బ్లూ కలర్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఒక పర్సన్, బ్లూ కలర్ ఇంకొక పర్సన్. ఈ గ్రీన్ కలర్ మారిపోయిన పర్సన్. ఎల్లో కలర్ గ్రీన్ కలర్గా మారిపోతారు, బ్లూ కలర్ ఎల్లో కలర్గా మారిపోతారు. ఇప్పుడు గ్రీన్ కలర్ మారిపోయిన పర్సనాలిటీ అన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది ఒక పర్సనాలిటీ, మిక్స్ ఆఫ్ ఎల్లో అండ్ బ్లూ. ఇప్పుడు గ్రీన్ కలర్ పర్పుల్ కలర్తో మిక్స్ అవుతారు. పర్పుల్ కలర్ ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. పర్పుల్ కలర్తో మిక్స్ అయిన తర్వాతకి ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ రెండు బ్రౌన్ కలర్ అయిపోయినాయి. బ్రౌన్ కలర్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ గ్రీన్ అండ్ పర్పుల్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్తో మిక్స్ అవుతారు. ఆరెంజ్ కలర్ ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. రిజల్ట్ ఏంటి? మడ్ గ్రే కలర్. ఇప్పుడు బ్రౌన్ కాదు, ఆరెంజ్ కాదు. ఆ బ్రౌన్ కలర్ మారిపోయి మడ్ గ్రే అయ్యింది, ఆరెంజ్ కూడా మారిపోయి మడ్ గ్రే అయ్యింది మిక్స్ అయిన కారణంగా. మడ్ గ్రే కలర్ ఇప్పుడు డార్క్ బ్లూ కలర్తో మిక్స్ అయితే మనకి బ్లూ కలర్ వచ్చింది. డార్క్ బ్లూ కలర్ ఒక పర్సనాలిటీ, మడ్ గ్రే ఒక పర్సనాలిటీ. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన బ్లూ కలర్ ఎన్నో కలర్లు మిక్స్ చేస్తే వచ్చిన కలర్. ఏంటి అసలు ఈ కలర్లు, ఎందుకు ఈ మిక్స్లో అని ఆలోచిస్తున్నారా? కమాన్. సో ఇప్పుడు మీరు చూస్తే మనం ఫస్ట్ రోలో మాట్లాడుకున్నది ఎల్లో కలర్ని బ్లూ కలర్తో మిక్స్ చేయడం వల్ల గ్రీన్ కలర్ వచ్చింది అని. ఈ ఎల్లో ఎవరు అంటే సీత ఒక అమ్మాయి, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. బ్లూ కలర్ ఎవరు? రవి అనే ఒక అబ్బాయి, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. సో ఈ మిక్స్ అంటే ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేశారనమాట. సో వాళ్ళిద్దరు పెళ్లి చేయటం వల్ల రవి మాత్రమే కాదు, రవి కమ్ సీత ఇప్పుడు సీత మాత్రమే కాదు, సీత కమ్ రవి అన్నమాట. సీత శరీరం లోపల రవి ఉన్నాడు, రవి శరీరం లోపల సీత ఉంది. వీళ్ళిద్దరిలాగా ఒరిజినల్గా లేరు కాబట్టి, మారిపోయారు కాబట్టి ఈ మారిపోయిన కలర్నే వాళ్ళిద్దరూ గ్రీన్ కలర్ అని అంటున్నాను నేను. ఇప్పుడు రవికి సీతకి గొడవ వచ్చి రవి సీత విడాకులు తీసుకొని రవి గ్రీన్ కలర్గా మారిన రవి ఇప్పుడు పర్పుల్ కలర్తో మిక్స్ అయ్యాడు. మిక్స్ అవ్వడం వల్ల బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఈ గ్రీన్ కలర్ ఏంటి, ఈ పర్పుల్ కలర్ ఏంటి, ఈ బ్రౌన్ కలర్ ఏంటో చూద్దాం. ఈ గ్రీన్ కలర్ రవి సీత మిక్స్ అయిన జెనెటిక్స్ అన్నమాట ఈ గ్రీన్ కలర్. ఈ పర్పుల్ కలర్ ఎవరు అంటే కృష్ణ, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ, ఒక అమాయకురాలు. ఇప్పుడు రవి వచ్చి కృష్ణని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరూ దగ్గరైన తర్వాతకి మారిన కలర్ బ్రౌన్. ఇప్పుడు
రవిలో ఉన్న జెనెటిక్స్, కృష్ణలో ఉన్న జెనెటిక్స్ చూద్దాం. రవిలో కూడా సేమ్ జెనెటిక్స్, సీతాది ఉంటుంది, కృష్ణది ఉంటుంది. కృష్ణ జెనెటిక్స్ చూసుకుంటే కూడా కృష్ణకి తెలియదు, కానీ కృష్ణ లోపల రవి జెనెటిక్స్ ఉంటుంది, సీత జెనెటిక్స్ ఉంటుంది. మనం ఇప్పుడు కళ్ళ ముందు చూస్తుందే కృష్ణది రవిది మారిన జెనెటిక్స్ అన్నమాట. ఇప్పుడు రవికి కృష్ణతోటి కూడా నచ్చలేదు, పడలేదు. కృష్ణతోటి విడాకులు తీసుకొని ఇప్పుడు రవిగా లేడు. రవి ఇనిషియల్గా ఉన్నది బ్లూ కలర్, సీతాతో మిక్స్ అయిన తర్వాతకి గ్రీన్ కలర్ అయ్యాడు. రవి సీత మిక్స్ అయిన గ్రీన్ కలర్ పర్పుల్ కలర్తో మిక్స్ అయిన తర్వాతకి బ్రౌన్ కలర్ అయ్యాడు. ఇప్పుడు బ్రౌన్ కలర్గా ఉన్న రవి ఆరెంజ్ కలర్తో మిక్స్ అయ్యాడు. మిక్స్ అయ్యి మనకి మడ్ గ్రే కలర్ అవుట్పుట్గా వచ్చింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎవరు? ప్రియా అనే ఒక అమ్మాయి. ప్రియా అనే ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. రవి కృష్ణతో విడాకులు తీసుకున్న తర్వాతకి ప్రియాని పెళ్లి చేసుకున్నాడు. ప్రియాని పెళ్లి చేసుకొని ప్రియాకి దగ్గరైన రవి ఇప్పుడు బ్రౌన్ కలర్గా ఉన్న రవి ప్రియాకి దగ్గర అవ్వడం కారణంగా మడ్ గ్రే కలర్గా మారిపోయాడు. అంటే తన జెనెటిక్స్లో ప్రియా జెనెటిక్స్ కూడా యాడ్ అయినప్పుడు మారిన జెనెటిక్స్ మడ్ గ్రే కలర్ అన్నమాట. పాపం ప్రియాకి తెలియని విషయం ఏంటంటే తను కేవలం రవికి మాత్రమే దగ్గరైనా అనుకుంటున్నది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే రవి లోపల సీత జెనెటిక్స్ ఉంది, కృష్ణ జెనెటిక్స్ ఉంది. బై 1 get 2 ఫ్రీ లాగా ఇప్పుడు తను రవిని పెళ్లి చేసుకుంటే సీతాది కృష్ణ జెనెటిక్స్ తనకి ఫ్రీగా వస్తుందనే విషయం ప్రియాకి తెలియదు పాపం. సో ప్రియాతో పెళ్ళైపోయింది, వాళ్ళిద్దరు దగ్గర అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు రవిది కానీ ప్రియాది కానీ జెనెటిక్స్ చూస్తే ఇది లైక్ మిక్స్ ఆఫ్ జెనెటిక్స్ అన్నమాట. ఇప్పుడు రవి లోపల సీతా జెనెటిక్స్ ఉంది, కృష్ణ జెనెటిక్స్ ఉంది, ప్రియా జెనెటిక్స్ ఉంది. ఇప్పుడు ప్రియా లోపల కూడా రవి జెనెటిక్స్ ఉంది, సీత జెనెటిక్స్ ఉంది, కృష్ణ జెనెటిక్స్ కూడా ఉంది. సో ఇప్పుడు రవి మడ్ బ్రౌన్గా మారిపోయాడు, ప్రియా కూడా మడ్ గ్రే కలర్గా మారిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రియాకి కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి సాఫ్ట్వేర్ వర్క్లో ఇబ్బందులు వచ్చి స్ట్రెస్ అనిపించి ప్రియా వాళ్ళ ఆఫీస్లో ఒక కొలీగ్కి దగ్గరైంది అనుకుందాం. అదెవరు? డార్క్ బ్లూ కలర్ అన్నమాట, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. సో ఆ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎవరు? కేశవ్. సో ఇప్పుడు ప్రియా కేశవ్కి దగ్గరైంది. కేశవ్ డార్క్ బ్లూ కలర్ అన్నమాట, ఇండివిజువల్ పర్సనాలిటీ. పాపం ఇంకా కేశవ్కి ముందు అసలు పెళ్ళి కాలేదు. సో చాలా ప్యూర్గా ఉన్నాడు. ఇప్పుడు ప్యూర్గా ఉన్న మనిషితోటి ఆఫీస్లో టెన్షన్లు పడుతున్న ప్రియా అనుకోకుండా కేశవ్కి దగ్గరైంది. సో ఇప్పుడు మడ్ గ్రే కలర్గా ఉన్న ప్రియా డార్క్ బ్లూ కలర్లో ఉన్న కేశవ్తో మిక్స్ అయ్యి నార్మల్ బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ నార్మల్ బ్లూ కలర్ ఏంటి అసలు? ఇప్పుడు కేశవ్లో ఎవరెవరి జెనెటిక్స్ ఉంది అంటే రవిది, సీతాది, కృష్ణాది, ప్రియాది, కేశవ్ది 5 జెనెటిక్స్ ఉన్నాయన్నమాట. ఎవరిలో? కేశవ్ లోపల. అదే ప్రియా లోపల చూసుకుంటే ప్రియా లోపల కూడా అంతే. ప్రియా లోపల కూడా రవిది, సీతాది, కృష్ణాది, ప్రియాది, కేశవ్ది ఇంతమంది జెనెటిక్స్ ఉంది. ఇప్పుడు మనము అసలు ఫస్ట్ సీతాతో పెళ్ళి కాక ముందుకు రవి ఉన్న జెనెటిక్స్, ఇప్పుడు రీసెంట్గా ప్రియాతో మిక్స్ అయిన తర్వాతకి ఉన్న జెనెటిక్స్ చూస్తే రవి జెనెటిక్స్లో సీతా జెనెటిక్స్ ఉంది, ప్రియా జెనెటిక్స్ ఉంది, కృష్ణ జెనెటిక్స్ ఉంది. ఇప్పుడు మనము సీతా జెనెటిక్స్ చూసుకుంటే సీత రవిని పెళ్లి చేసుకుంది కాబట్టి సీత ముందు ఎల్లో కలర్గా తన ప్యూర్ జెనెటిక్స్ నుంచి
రవితో దగ్గరైన కారణంగా రవి జెనెటిక్స్ని కూడా తను పొందడం కారణంగా తన జెనెటికల్ ఫార్మేషన్ మనం చూస్తే సీత రవి మిక్స్ అయిన జెనెటిక్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇప్పుడు కృష్ణ జెనెటిక్స్ చూస్తే కృష్ణ దగ్గరకు వచ్చేటప్పటికి రవి ఆల్రెడీ సీతాని పెళ్లి చేసుకొని సీతకి విడాకులు ఇచ్చి ఉన్న కారణంగా కృష్ణ లోపలికి వచ్చిన జెనెటిక్స్ ఏంటి అంటే రవి జెనెటిక్స్, సీత జెనెటిక్స్, ఇద్దరి జెనెటిక్స్. ఇప్పుడు ప్రియా జెనెటిక్స్ చూసుకుంటే రవి ప్రియాని పెళ్లి చేసుకునే లోపల సీతాని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి కృష్ణాని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిండు కాబట్టి రవి 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 రవిగా రాలేదు. రవి లోపల సీతాని కృష్ణాని పెట్టుకొని వచ్చాడనమాట ప్రియా దగ్గరికి. సో ప్రియాని పెళ్లి చేసుకున్న తర్వాతకి రవి బై వన్ గెట్ టూ ఫ్రీ లాగా రవి ప్రియాకి దగ్గరైన తర్వాతకి ప్రియా లోపలికి సీతా జెనెటిక్స్ని పంపించాడు, అలాగే కృష్ణ జెనెటిక్స్ని పంపించాడు రవి జెనెటిక్స్తో పాటు. ఇప్పుడు కేశవ్ జెనెటిక్స్ చూసుకుంటే కేశవ్ పాపం ఒక తప్పు చేసినందుకు బై వన్ గెట్ 3 ఫ్రీ లాగా కేశవ్కి దగ్గరైంది కేవలం ప్రియాతో, కానీ తన బాడీలో రవి, సీత, కేశవ్, కృష్ణ, ప్రియ ఇంతమంది జెనెటిక్స్ ఉన్నాయనే విషయం కేశవ్కి తెలియదు. సో వీళ్ళు జస్ట్ జెనెటిక్స్ని మాత్రమే ఒకరికొకరు మార్చుకున్నారా, లేకపోతే ఏమన్నా అంటువ్యాధులు, రోగాలు, అంటే షార్ట్ టర్మ్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్, లాంగ్ టర్మ్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్, ప్రాణాంతకమైన జబ్బులు ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారా? దీనికి సమాధానం మీకు తెలుసు, నాకు తెలుసు. సో హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటి డిసీజెస్ ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా లైక్ ఇండియాలోనే 2nd or 3rd ప్లేస్లో ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కౌంట్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అని వెళ్ళటం ఆఫీస్లకి, ఎవరెవరితోనో దగ్గరైపోవటం, ఎక్కువ ప్రెషర్లన్నీ తీసేసుకోవటం, ఆఫీస్లో అప్రైజల్స్ కోసం, పైసల కోసం, వాడి పని చేసి పెట్టడం కోసం లేనిపోని టెన్షన్లు తీసుకొని వేరే వాళ్ళకి దగ్గరయ్యి ఆ టెన్షన్లో వాళ్ళ నుంచి జబ్బులు ఎక్కించుకొని ఆ జబ్బుల్ని తీసుకెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి ఎక్కించి మనము ఎంత కంటామినేటెడ్ ఉన్నామో మనకి తెలియకుండా మనము మన పార్ట్నర్ తోటి దగ్గరయ్యి పిల్లల్ని కని జబ్బుల పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చి పాపం ఇంకా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు జబ్బులతో బాధపడుతూ ఉండాలన్నమాట. అది మన ఫాస్ట్ జనరేషన్లో ఫాస్ట్గా మనం అచీవ్ చేస్తున్న విషయం.